గీ నడుమ సినిమాల కంటే ఎక్కువ రాజకీయాలలోనే డైలాగులు గట్టిగా వెళ్తున్నాయి. లీడర్ సాబ్లు తాపకోసారి సినిమా డైలాగులు కొట్టుకుంటా పడరాని పార్టీ వాళ్లకు సవాళ్ళు ఇసురుతుర్రు. అయితే సినిమాల డైలాగులను తీసుకొచ్చి రాజకీయాలలో కొడతామంటే ఎట్లా అట్లెట్లా నడుస్తుంది అని అంటుర్రు కొంతమంది. ఎందుకు నడవదు? సినిమా హీరోలు చెప్తేనేమో సీటీలు కొడతారు, బయట వేరోళ్ళు చెప్తే తిడతారా అని అంటుర్రు ఇంకొంతమంది. ఏమంటగా పుష్ప 2 సినిమా డైలాగు రాజకీయాలకు వచ్చిందో ఇక అప్పటి సంది పార్టీల నడుమ పంచాది గట్టిగా అవుతున్నది. తాపకోసారి తాపకో లీడరు రప్ప రప్ప అంటనే ఉన్నారు. ఏదో ఓ తీరుగా లీడర్ల నోటంటగా డైలాగ్ వినిపిస్తూనే ఉన్నది. రప్ప రప్ప అని ఎట్లా అంటారు అని సర్కారోళ్ళు అంటే ఏమైతుంది, ఇప్పుడు సినిమా డైలాగే కదా అన్నట్టు మాట్లాడుతుండ్రు ఏగస్ పార్టీ వాళ్ళు. ఇదే ముచ్చట మీద ఏపీ మాజీ సీఎం జగన్ సార్ ఏమన్నాడో చూడర్రే. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే గదా అన్నట్టు. సినిమాలలో హీరోలు డైలాగులు కొడితేనేమో సీటీలు కొడతారు, గవే డైలాగులు ప్యాన్ పార్టీ వాళ్ళు వాడుకుంటే మాత్రం కేసులు పెడతాండ్రు అన్నట్టు మాట్లాడిండు మాజీ ముఖ్యమంత్రి. ఇక గివే ముచ్చట్ల మీద అటు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా మస్తు కోపానికి వచ్చిండ్రు. రఫా రఫా అని చెప్పి నరకండి అని చెప్తుంది నువ్వు, నీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అసలు సిగ్గుందా నీకు? అదేమంటే సినిమాల్లో డైలాగులు పోస్టర్లు పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నావు ఇందాక. ఖచ్చితంగా తప్పే. ఇక గిట్లా నడుస్తాంది రప్ప రప్ప పంచాది. డైలాగులు నచ్చకపోతే గా డైలాగులు మంచివి కాకపోతే సినిమాలలో ఏంటికి పెడతాండ్రు, తీసేయాలి కదా అంటున్నారు ప్యాన్ పార్టీ వాళ్ళు. సినిమాల డైలాగులు కొట్టుడు నిజ జీవితంలో డైలాగులు కొట్టుడు ఒకటేనా? అట్లెట్లయితది? అది వేరే ఇది వేరే అంటున్నారు సైకిల్ పార్టీ వాళ్ళు. రెండు దిక్కుల నడమ డైలాగులు గట్టిగానే వెళ్తున్నాయి. మరి ఇక ఎప్పటికి చల్లబడుతుందో ఏమో ఈ రప్ప రప్ప లొల్లి గాని. సినిమాల కంటే ఎక్కువ రాజకీయాలలోనే గా డైలాగు గట్టిగా తిరుగుతాంది ఇప్పుడు.